ఈరోజు మనం యోగా డే ప్రోటోకాల్ చేద్దాం. అసలు యోగా డే ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా మనకి చాలా దేశాలన్నింటినీ కూడా కలిపి అంటే యోగా చేయాలి. యోగా అనేది ఒక సైన్స్. సో మనందరికీ తెలుసు యోగా అనేది ఒక మన జీవన విధానం. సో లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల చాలా డిసీజెస్ అనేది ఖచ్చితంగా మనం వాటి నుంచి కొద్దిగా పోస్ట్పోన్ చేయొచ్చు అనేది చాలా రీసెర్చ్లో తేలింది. థైరాయిడ్, డయాబెటిక్ ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్. వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి రోజు యోగాని మనం అప్లై చేయడం చాలా మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూ ఒకరోజు పెట్టడం వల్ల దీని యొక్క వాల్యూ ఇంకా అన్ని దేశాలకు అందుతుందని కొన్ని దేశాలన్నీ కలిసి ప్రపంచం అంతా వరల్డ్ వైడ్ ఈరోజు అంటే June 21 రేపు యోగా డే ఖచ్చితంగా చేసుకుంటారు. అది కూడా June 21 ఎందుకు అంటే మన త్రూఅవుట్ ఇయర్లో లాంగ్ డే అనమాట. డే అనేది లాంగ్ ఉంటుంది ఆ ఒక్కరోజు. సో నైట్ మనకి మామూలుగా కూడా సమ్మర్లో డే ఎక్కువ ఉంటుంది. సో ఇది సీజన్ కూడా చేంజ్ అవ్వడానికి అలాగే డే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి June 21గా అలాగే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు జూన్ జూలై మంత్ అనేది చాలా బెస్ట్. అందుకే స్కూల్స్ కూడా జూన్ జూలైలో మోస్ట్లీ ఉంటాయి. సో అందుకని యోగా డే రోజు చాలామంది యోగా స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలని అనుకుంటారు కాబట్టి June 21ని యోగా డేగా చేసి అలాగే మనకి ఉన్న మన సంపద అనమాట. యోగా అనేది మన భారతీయులకి ఉన్న గొప్ప సంపద అని చెప్పుకోవచ్చు. దీన్ని అన్ని దేశాల్లో దీనికి పంచుతూ అంటే గిఫ్ట్గా మనం చేస్తూ బహుమతిగా అందరికీ ఇస్తూ అన్ని దేశాలని కలుపుకొని వరల్డ్ వైడ్ మనం ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కొత్తగా కూడా ఈరోజు యోగాని చేస్తారు కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉండేటివి హెల్త్కి మంచిగా ఉపయోగపడే ఆసనాల్ని ఒక ప్రోటోకాల్ లాగా ఇచ్చి ప్రతి ఒక్కరు ఇదే చేయాలి అన్నది యోగా ప్రోటోకాల్ అనేది ఇవ్వబడింది. సో ఆ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ మనం ఈరోజు చేద్దాం. సో ముందుగా బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, కమ్ టు ప్రణామాసన్, ప్రేయర్. డీప్ బ్రీత్ ఇన్, చాంటింగ్ ఓం. బాడీకి మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తున్నట్టు ఫీల్ అవుతూ చాంటింగ్ ఓం. Slowly rub your palms, gently massage your eyes, face. Now slowly open your eyes. ముందుగా ఐబాల్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఐబాల్ rotation while going up, inhale, coming down, exhale, rotate eyeballs. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Now slowly close your eyes. Massage eyeballs clockwise, slowly anti-clockwise. Little pressure with 4 fingers. Eyebrow center ending pressure. Forehead upwards, sides, jawbone starting pressure. little down, double chin, tap. ఒకసారి నోటి నుండి గాలి తీసుకోండి. ఫేస్ మొత్తం కూడా ఆక్సిజన్ అంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ
చిన్న చెస్ట్ లాక్ చేయండి. ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, అలాగే పారాథైరాయిడ్ గ్లాండ్ ఓవల్ షేప్లో. ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే క్లియర్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ హోల్డ్ చేయండి. టేక్ డీప్ బ్రీత్ ఇన్, నోటి నుండి గాలి తీసుకొని ముక్కు మూసి చిన్న చెస్ట్ లాక్ హోల్డ్. Slowly release, tap. Tap. Now slowly. First close your right nostril. Left lo పూర్తిగా గాలి తీసుకొని వదలండి. Inhale and exhale 10 times. Focus. Now other nostril, left close చేసేయండి. Right inhale and exhale. Slowly release. Now slowly stand up, మెల్లగా లేచి నిలబడండి. స్లోలీ స్టాండ్ అప్. ఇప్పుడు ముందుగా మనం కొద్దిగా చిన్న వార్మప్ సూక్ష్మ వ్యాయామం చేద్దాం. ముందుగా నెక్ మూమెంట్స్. నెక్ బాగా గాలి తీసుకుంటూ పైకి చూడండి. లుక్అప్, గాలి వదులుతూ చిన్న చెస్ట్ లాక్. 1. కంటిన్యూ. నెక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఆపోజిట్ ప్రెజర్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ చేయండి. కంటిన్యూ. 2. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా స్లోగా చేస్తే ప్రాబ్లం ఉండదు. కంటిన్యూ. Inhale up, exhale down. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now slowly complete neck, right neck to left, right hip, right into left. 1. Complete turn right to left. 2. Normal breath. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now slowly release. Now complete neck and free chain rotation. While going up, inhale, coming down, exhale. గాలి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. కంటిన్యూ. 2. rotation clockwise. 3, 4, 5. Slowly reverse. 5, anti-clockwise. 4, 3, 2, 1. Slowly release. Release. Now shoulders. While going up, inhale, coming down, exhale, rotate, shoulder movement.
3, 4, 5, 6. ఎల్బోస్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రంట్, అలాగే బ్యాక్ కూడా బాగా లాగుతుండండి. 7, 8, 9, 10. రివర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly release. Now complete hip free చేయండి. Free. Take 1 feet gap. Right to left. Free your hip. Side to side. Free. Then slowly rotation clockwise. Right, front, left, back. Rotate. Rotate, normal breath. Continue. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly free your knees. Please catch as you rotate clockwise. Rotate. Slowly reverse. Now slowly release. Right foot rotation clockwise. Rotate clockwise. Reverse anti-clockwise. Slowly other leg. Other foot rotation clockwise. Reverse. Slowly release. Now complete body మొత్తం ఫ్రీ చేస్తూ స్ట్రెచ్ చేయండి. కంప్లీట్ టోటల్ బాడీ స్ట్రెచ్. థర్డ్ ఆసన్. ఇన్హేల్ అప్. కంప్లీట్ స్ట్రెచ్. అబ్డామన్ మీద ప్రెజర్ పడాలి. పొట్ట కూడా బాగా సాగాలి. అలాగే కాఫ్ మజిల్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. స్ట్రెచ్ అవ్వాలి. యాంకిల్ పెయిన్ కానీ నీ పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి. మన బాడీలో ఉన్న యాసిడ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి స్ట్రెచ్ చేయడం వల్ల. కంప్లీట్ బాగా స్ట్రెచ్ చేయండి. పిల్లలు బాగా హైట్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్టే దేర్. స్ట్రెచ్. Exhale down. Inhale up. Up. Exhale down. Slowly release. Now prepare to హస్త ఉత్తానాసన్ అంటే బ్యాక్ బెండ్. మనం రోజులో ముందుకైనా వంగుతాం కానీ వెనక్కి వంగడం చాలా తక్కువ వంగుతాం. అందుకే యోగాలో బ్యాక్ బెండింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ బ్యాక్ వంగుతామో బ్యాక్ అంత స్ట్రెంథనింగ్ అవుతుంది. సో బ్యాక్ బెండ్. చేతులు వెనక్కి పెట్టినా పర్లేదు కానీ నడుము సపోర్ట్ తీసుకుంటే మీరు ఎక్కువ వెనక్కి వంగడానికి అవుతుంది. ఇన్హేల్ బెండ్ బ్యాక్. బెండ్ బ్యాక్. స్టే దేర్. Slowly come up. ఇప్పుడు చేతులు సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్ యువర్ హ్యాండ్స్. చౌపక్క నుంచి ఉండాలి చేతులు. నడు చివరి భాగం నుంచి పని వెనక్కి వంగండి. ఇన్హేల్ బెండ్ బ్యాక్. Slowly release. Now forward bend.
పాదహస్తాసనం. ఎవరికైతే సివియర్ బ్యాక్ పెయిన్, L4 L5 ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు చేయకండి, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. పూర్తిగా ముందుకు వంగాలి. నడుము చివరి భాగం నుంచి ముందుకు వంగడానికి ట్రై చేయండి. ఎంత వస్తే అంత. చేతులు కిందకి రాకపోయినా పర్లేదు, మీకు ఎంత వస్తే అంతే ట్రై చేయండి. కంప్లీట్ ఫార్వర్డ్ బెండ్. తలని మోకాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. స్టే. Slowly come up. యోగా డే ప్రోటోకాల్లో సూర్య నమస్కారాలు తీసేస్తారు, ఎందుకంటే అవి రిలీజియన్కి సంబంధించినట్టు ఉంటాయి కాబట్టి అదొకటి తీసి అందరికి యూస్ఫుల్గా ప్రోటోకాల్ ఇచ్చారు. సో సూర్య నమస్కారాలు అనేవి ఉండవు, కానీ అందులో ఉన్న ఆసనాలు మాత్రం మనకి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వృక్షాసనం చేద్దాం. అందరూ బ్యాలెన్సింగ్ ఆసనం. కష్టంగా ఉన్న వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోండి. ఒక లెగ్ని స్ట్రాంగ్గా ఉంచి ఒక లెగ్ ఫోల్డ్ చేసి పాదాన్ని పూర్తిగా థై జాయింట్కి ఫిక్స్ చేయండి. థై జాయింట్కి స్లోలీ లాక్ యువర్ హ్యాండ్స్. కంప్లీట్ స్ట్రెచ్. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మైండ్ కంట్రోల్ అయితే బాడీ కంట్రోల్ అవుతుంది. యోగా మీన్స్ మైండ్ అండ్ బాడీ కనెక్షన్. జీవాత్మ పరమాత్మ కలయికనే యోగా అంటాం యోగ శాస్త్రం ప్రకారం. పతంజలి మహర్షి ప్రకారం యోగా మీన్స్ చిత్త వృత్తి నిరోధ, అంటే మనసులో మన లోపల కలిగే ఆలోచనని ఆపగలగడమే యోగా. సో మన ఆలోచనలు ఆపితే ఆటోమేటిక్గా ఇక్కడ బాడీ కూడా ఆగుతుంది, స్టెప్ మనం ఫోకస్ చేయగలుగుతాం. అలాగే ఐస్ కూడా ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, బ్యాలెన్స్ చేయండి. నో అదర్ థాట్స్. ఐస్ క్లోజ్ చేస్తే పడిపోతారు, క్లోజ్ చేయకండి. ఓపెన్ యువర్ ఐస్ అండ్ బ్యాలెన్స్. Slowly release your hands. Left. Now other side. సేమ్ ఎక్కడ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ ఆగుతుంది. సో దట్ బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. హోల్డ్. ఫోకస్. ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం వల్ల మీ ఐబ్రో సెంటర్ మీద ఫోకస్ చేయండి. ఎలా అయినా బ్యాలెన్స్ మైండ్ అండ్ బాడీ. వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. ఫోకస్ చేయండి. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అందరికీ అవసరమే. ఒక ఏజ్ వచ్చేటప్పటికి మన బాడీ వీక్ అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోలేము. సో అలాంటి బ్యాలెన్సింగ్ అనేది కుదురుతుంది యోగా చేయడం వల్ల. సో గొప్ప అద్భుతాలు జరగకపోయినా యోగా చేయడం వల్ల మన లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా రోజులో ఒక భాగం చేసుకోవాలి. స్లోలీ రిలీజ్. వృక్షాసన్, రిలాక్స్. నౌ ప్రిపేర్ టు త్రికోణాసన్, ట్రయాంగిల్. టేక్ 3 feet గ్యాప్. మీ కాళ్ళ మధ్యలో 3 అడుగులు గ్యాప్ తీసుకోండి. కుడి పాదాన్ని పూర్తిగా 90 degrees తిప్పండి. రైట్ ఫుట్ కంప్లీట్ టర్న్ 90 degrees. అలాగే మీ వెనుకున్న లెఫ్ట్ పాదాన్ని లైట్గా లోపలికి, చిన్నగా లోపలికి తిప్పండి. స్లైడ్. నౌ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ చూడండి, హిప్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి కొద్దిగా తీసుకొస్తే మీకు పొజిషన్ కరెక్ట్గా వస్తుంది. మీ హిప్ రైట్ టు లెఫ్ట్. దెన్ ఎక్సేల్ డౌన్. ఇక్కడ చూడండి, మీ మోకాల తర్వాత చెయ్యి ఎక్కడ వస్తే అక్కడే పెట్టండి, ఎక్కడ వచ్చినా పర్లేదు, ఎంత వస్తే అంత. బట్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఆసనం కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. ఇది జిమ్నాస్టిక్స్ కాదు, యోగా. సో మీ బాడీ ఎంత సహకరిస్తే అంతే చెయ్యండి. పక్కన వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, నేను చేయాలనుకోవడం కరెక్ట్ కాదు యోగాలు. మీకు ఒక ఆసనం పర్ఫెక్ట్గా రావచ్చు, ఒకటి రాకపోవచ్చు. మన బాడీ ఎంత సహకరిస్తే అంతే మనం చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, చేతులు స్ట్రైట్గా ఉన్నాయి. ఇక్కడ మన హిప్ మీద ప్రెజర్ పడుతుంది. షోల్డర్స్ కరెక్ట్గా అవడం వల్ల హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో చేతులు కాళ్ళు అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనం, అందరికీ యూస్ఫుల్. అందుకనే దీన్ని
ప్రోటోకాల్లో ఉంచారు. పిల్లలకైతే చాలా బెస్ట్ అనమాట ఈ త్రికోణాసనం. ఎక్కువసేపు రాయడానికి వాళ్ళకి కావాల్సిన స్టామినాని అన్నీ ఇస్తుంది పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి. అందుకని ఖచ్చితంగా త్రికోణాసనం కొన్ని ఆసనాన్ని పిల్లలు చేయాలని ప్రోటోకాల్ కంపల్సరీ పెట్టారు. లుకప్, లుకప్, హోల్డ్, హోల్డ్. Slowly come up, legs together, hands together, release, relax. Now same Trikonasana, left side. Okay, take and 2.5 to 3 feet gap, left foot 90 degrees, right foot slight inside. Inhale, first hip left to right, then exhale down, look up and hold, hold. Breathe in, breathe out, breathe in, breathe out. చేస్తూ ఉండండి. Breathe in, breathe out. Look up. అరిచేతిని చూడడానికి ట్రై చేయండి. చేయి ఎక్కడ వస్తే అక్కడే పెట్టండి. కింద వరకు వెళ్ళకపోయినా పర్లేదు. మీ మోకాల తర్వాత ఎక్కడ వస్తే అక్కడే లుక్ అప్. ఇది ఇంపార్టెంట్, పొజిషన్ ఇంపార్టెంట్. Breathe in, breathe out. Slowly come up, legs together, hands together. Now ఇప్పుడు మనం సిట్టింగ్ ఆసనాస్ చేద్దాం. స్టాండింగ్ అయిపోయింది. సిట్టింగ్ ఆసనాస్, కాలు ముందుకు చాపి కూర్చోండి. సిట్టింగ్ దండాసన, కంఫర్టబుల్గా కూర్చోండి. కాలు ముందుకు చాపి సిట్టింగ్ దండాసన, కంఫర్టబుల్గా కాలు ముందుకు చాపి కూర్చోండి. Then prepare to వజ్రాసనం. సో వజ్రాసనం నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. బాగా నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కింద నీస్ కింద ఒక దిండు పెట్టుకొని చేయండి. ఒక సాఫ్ట్ పిల్లో, లేదు అంటే కాలు ఇలా ముందుకు చాపి ఉంచండి. ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళ కాలు ఇలా ముందుకు చాపి ఉంచి చూడండి. నీని కిందకి నొక్కుతూ ఉండండి. నీ కింద ఒక టవల్ పెట్టండి, లేదా నీ చేయి పెట్టుకోండి. నీతో కిందకి నొక్కడానికి ట్రై చేస్తూ ఉండండి. సో దట్ నీ స్ట్రెంథనింగ్ అవుతుంది. రైట్ నీ ఒక 10 కౌంట్, లెఫ్ట్ నీ ఒక 10 కౌంట్, అలా చేయండి. మిగిలిన వాళ్ళు వజ్రాసనంలోకి వచ్చేయండి. ఒక్కొక్క లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసుకొని సిట్ ఇన్ వజ్రాసనం. సిట్ ఇన్ వజ్రాసనం అందరికీ తెలుసు కదా. భోజనం చేసేటప్పుడు, భోజనం చేసిన తర్వాత రోజంతా కూడా మనం వేయగలిగే బెస్ట్ ఆసనం. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఈ ఆసనంలోనే ఉండి భోజనం తిన్నా చాలా బాగా డైజెషన్ అవుతుంది. లేదా భోజనం చేసిన తర్వాత ఇలా కూర్చొని, కింద అంటే మ్యాట్ వేసుకోవడం కష్టమైన బెడ్ మీద అయినా సరే వజ్రాసనం వేయడం వల్ల మన డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో వజ్రాసనంలో ఉండడానికి ట్రై చేయండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. మెల్లగా వజ్రాసనంలో నుంచి నీస్ మీద నిలబడండి. Slowly stand on your knees. Now prepare to Ustrasana. సో కొత్తగా చేసే వాళ్ళకి అందరికీ ఇది రాకపోవచ్చు కాబట్టి అర్ధ ఉష్ట్రాసనం అని చెప్పారు. అర్ధ ఉష్ట్రాసనం ఏం లేదు. చేతులు నడుము మీద పెట్టి తల పూర్తిగా వెనక్కి ఉంచడం. కొద్దిగా ట్రై చేసే వాళ్ళు పాదాన్ని టోస్ మీద పెట్టండి. వాసవి గారు ట్రై చేయండి. పాదాన్ని టోస్ మీద పెట్టి ఒక్కొక్క చేతితో క్యాచ్ యువర్ హీల్. రైట్ హ్యాండ్తో రైట్ హీల్, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హీల్. హెడ్ డౌన్, చెస్ట్ అప్, స్టేట్. బాగా వచ్చిన వాళ్ళు పాదాన్ని ఫ్రీగా బాగా ఉంచి పూర్తిగా హెడ్ డౌన్, చెస్ట్ అప్, హోల్డ్. Slowly come up, slowly sit in Vajrasana, drop your head, Sasankasana. అందరూ చేయండి. ముందు ఇప్పుడు వెనక్కి వంగాం కదా, వెంటనే ముందుకు
బ్లడ్ అంతా కూడా మన తలలోకి వచ్చి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. వెనుకోగినప్పుడు ఇక్కడ మనకి పిట్యూటరీ గ్లాండ్ వెరీ ఇంపార్టెంట్. ఐబ్రో సెంటర్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్కి బ్లడ్ వచ్చి ఇక్కడ ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం శశాంకుడు అంటే చంద్రుడు, చంద్రబింబం లాగా ఫేస్ కూడా గ్లో అవుతుంది. కంప్లీట్ రిలాక్స్ శశాంకాసన్. డ్రాప్ యువర్ హెడ్. Slowly come up. Now prepare to next asana, Utthana Mandukasana. వజ్రాసనంలో కూర్చున్నారు కదా, అలాగే కాలు పూర్తిగా వైట్ చేయండి. ఎంత వీలైతే అంత వైట్ చేయండి. వైట్ వైట్. దెన్ స్లోలీ రైట్ హ్యాండ్ మీ రైట్ షోల్డర్ అప్పర్ బ్యాక్ మీద ఉంచండి. అలాగే లెఫ్ట్ బ్యాక్ ఉంచండి. చేతులు స్ట్రైట్గా ఉండాలి. ఉత్తాన మండుకాసన. కప్ప నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి పొజిషన్. మండుక అంటే కప్ప, ఫ్రాగ్ పోజ్. స్టే దేర్. సో ఎప్పుడైతే మనం స్ట్రైట్గా ఉంటాం, బ్యాక్ పోజ్ స్ట్రైట్ అయ్యి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. స్టే దేర్. Now slowly release your hands. Legs కాలు ముందుకు చాపేయండి. రిలాక్స్ రిలాక్స్. పాదాలు కొద్దిగా రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ఆసన్ వక్రాసన్. సో వక్రాసన్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉండే ఆసనాస్ ఇవన్నీ కూడా. అర్ధమచంద్రాసనం చేస్తాం. సో కంప్లీట్ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. సో ప్రజెంట్ ప్రతి ఒక్కరికి డయాబెటిక్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు కాకుండా ఇంకా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు అన్నట్టే ఉంటుంది మన డేస్ అన్నీ కూడా. సో దాంతో అలా ముడిపడిపోయాం. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల. సో ఈ రెండింటిని మనం తీసుకునే గాలి, నీళ్ళు అన్నింటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఏది మనం మార్చలేము. సో ఎంతో కొంత మనం అది ఫుడ్ తింటూనే మనం ఏం చేయాలన్నది ఖచ్చితంగా కొద్దిగా యోగా చేసుకోవడం వల్ల మన లోపల ఉన్న ప్యాంక్రియాస్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంతే. సో ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవ్వడానికి బెస్ట్ ఆసన్ వక్రాసన్. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. బాగా పొట్ట లోపలికి లాక్కోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి బాగా పొట్ట లోపలికి లాక్కండి. సో రైట్ లెగ్ని లోపలికి, రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు కదా, రైట్ హ్యాండ్ని మీ నడుము పక్కన డ్రాప్ చేయాలి. చాలామంది ఇలా డ్రాప్ చేస్తారు బీచ్లో కూర్చున్నట్టు రిలాక్స్గా. అలా డ్రాప్ చేయకూడదు. చూడండి, నడుము పక్కనే డ్రాప్ చేయాలి. సో అప్పుడే మనకి ఇదంతా ట్విస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు కదా, లెఫ్ట్ హ్యాండ్ అప్ ముందుకు రావాలి. చెయ్యి లోపల ఉన్న చెయ్యి ముందుకు ఇలా ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ ఎక్కడ అందితే అక్కడ పట్టుకోండి. అందకపోయినా పర్లేదు, ఎంత వస్తే అంత ట్రై చేయండి. టర్న్ బ్యాక్, వెనక్కి చూడండి. వెనక్కి సేమ్ ఏ లెగ్ ఫోల్డ్ అయిందో అదే సైడ్ నుంచి వెనక్కి చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోల్డ్. క్లోజ్ యువర్ ఐస్. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి స్ట్రెంథనింగ్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ హోల్డ్. ఆసనంలో హోల్డ్. Slowly release your hands, legs. Now other side. Left leg fold చేయండి. Fold your left leg. లెఫ్ట్ హ్యాండ్ డ్రాప్ చేసేయండి నడుము పక్కన. రైట్ హ్యాండ్ ట్విస్టెడ్ లాక్. టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్. అందరికీ యూస్ఫుల్గా ఉండేటివి, అందరూ చేయగలిగేటివే యోగా ప్రోటోకాల్ పెడతారు. సో కంఫర్టబుల్గా చేయడానికి ట్రై చేయండి. ఎంత వస్తే అంతే చేయండి. అలానే పూర్తిగా ప్రెజర్ ఇవ్వకుండా వదిలేకండి. కొద్దిగా కష్టపడాలి. ట్విస్ట్, అబ్డామిన్ మీద ప్రెజర్ పడాలి. Now slowly release your hands, legs. Relax now. మెల్లగా బోర్లో పండుకోండి. బోర్లో పండుకునే ఆసనాలు చేద్దాం.
ముందుగా కాసేపు రిలాక్స్ అవ్వండి. క్రోకడైల్ పోజ్. క్రోకడైల్. లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్, రైట్ ఫుట్ రైట్ సైడ్. మకరాసనం అంటారు దీన్ని. ఒక చేయి మీద ఒక చేయి నుంచి చిన్ మీ చేతికి తగిలించి రిలాక్స్గా ఉండండి. రిలాక్స్ రిలాక్స్ మకరాసన్. Now slowly legs together. మీ చేతులు చూడండి, చెస్ట్ అటు ఇటు ఉంచండి. చెస్ట్ అటు ఇటు. అలాగే ఎల్బోస్ నడుము పక్కన ఉండాలి. అరిచేతులు చెస్ట్ అటు ఇటు ఉండాలి. లెగ్స్ టుగెదర్. ఇన్హేల్, అప్పర్ బాడీ రైజ్ అప్ టు నావల్. అప్ టు నావల్. పొట్టు వరకు మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. లుక్ అప్. పైన సీలింగ్ చూడడానికి ట్రై చేయండి. లుక్ అప్. లుక్ అప్. హోల్డ్. హోల్డ్. భుజంగాసనం. కరెక్ట్గా మీ లోయర్ బ్యాక్ మీద పెయిన్ వస్తుంది. L4 L5 ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది రెగ్యులర్గా చేయడం వల్ల. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలాగే అబ్డామినల్ ఫ్యాట్ తగ్గిస్తుంది. స్టే దేర్. లుక్ అప్. Exhale down. One more time. ఇంకొకసారి. Inhale, up, look up, hold. Exhale down. Now slowly prepare to Salabhasana. సో సలభాసనంకి ముందుగా చేతులు థైస్ కింద సపోర్ట్ తీసుకోండి. ఒకేసారి పూర్తిగా సలభాసనం చేయలేము కాబట్టి అర్ధ సలభాసనం. ఓన్లీ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ లిఫ్ట్, లెఫ్ట్ లెగ్ సపోర్ట్ ఇవ్వండి. అర్ధ సలభాసన్. స్టే దేర్. Now slowly change your leg. Other side. Salabhasana, Ardha Salabhasana. Stay there. Now slowly release. Now full Salabhasana చేద్దాం. చూడండి, Salabhasana చేసినప్పుడు కాళ్ళు ఒక అడుగు లేచినా పర్లేదు. చిన్న మ్యాట్ మీద నుంచి లేయకూడదు. నీ బెండ్ అవ్వకూడదు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అందరూ చేయొచ్చు. కేర్ఫుల్. ఇన్హేల్ బోత్ లెగ్స్ వితౌట్ నీ బెండింగ్, వితౌట్ చిన్ లిఫ్టింగ్. అప్. ఇన్హేల్ అప్. స్టే దేర్. ఎక్సేల్ డౌన్. One more time. Inhale up. Exhale down. Slowly release. Relax. One more time. Makarasana. Relax. రిలాక్స్. నార్మల్గా పడుకోండి. లే అండ్ యువర్ బ్యాక్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. నౌ ప్రిపేర్ టు సేతు బంధాసన్. బ్రిడ్జ్ ఫోల్డ్. ఫోల్డ్ యువర్ లెగ్స్. కాల్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. క్యాచ్ యువర్ యాంకిల్స్. యాంకిల్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి. యాంకిల్స్ అందకపోయినా పర్లేదు. చేతులు ఇలా మ్యాట్ మీద అయినా పెట్టేయండి. మీ నడుము ఎంత వీలైతే అంత పైకి లేపుతూ ఉండండి. ఫోకస్ ఆన్ యువర్ హిప్ లిఫ్టింగ్.
మీ నడుము ఎంత వీలైతే అంత పైకి లేపండి. హోల్డ్, స్టే దేర్. Exhale down. One more time సేతుబంధాసన్. ఇది కూడా బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది, అబ్డామినల్ ఫ్యాట్ తగ్గిస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన్ కాబట్టి ప్రోటోకాల్లో ఉంది. వన్ మోర్ టైం ఇన్హేల్ అప్ అండ్ హోల్డ్, హోల్డ్. Slowly release. Release your hands, legs, relax. Take deep breath in, breathe out. Now prepare to Uttana Padasana. First ఒక్కొక్క లెగ్ చేద్దాం. ఫస్ట్ ఓన్లీ రైట్ లెగ్ లిఫ్ట్, ఓన్లీ 45 degrees రైట్ లెగ్. దెన్ లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం, రైట్ అండ్ లెఫ్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేతులు నెక్ సపోర్ట్ తీసుకోండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు బోత్ లెగ్స్ అప్ చేయాలి, ఓన్లీ 45 degrees. ఫస్ట్ ఒక పాదం నుంచి ఆ పాదం మీద ఇంకో పాదం పెట్టి, అంతకన్నా ఎక్కువ లిఫ్ట్ అవ్వకూడదు. అబ్డామన్ మీద ప్రెజర్ పడుతుంది. హోల్డ్, స్టే దేర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హోల్డ్, హోల్డ్. హోల్డ్, స్టే దేర్. Slowly release. One more time, Uttana Padasana. Inhale up, only 45 degrees. Swimming movement చేద్దాం. Up, only 45 degrees. Swimming. Continue. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Release, relax, relax. Now prepare to Ardha Halasana. Halasana అంటే పూర్తిగా తలను దాటి ఇక్కడికి రావాలి. సో అర్ధ హలాసనం అంటే కంప్లీట్గా బోత్ లెగ్స్ అప్, ఓన్లీ 90 degrees. స్టే దేర్. పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి, 90 degrees. స్టే దేర్. Breathe in, breathe out. Stay there. Breathe in, breathe out. Slowly release. Relax. Now prepare to Pavan Muktasana. లోపల ఉన్న గ్యాస్ని బయటికి రిలీజ్ చేసే బెస్ట్ ఆసన్. ఫస్ట్ చేతులు వెనక్కి చాపండి, బాగా గాలి తీసుకోండి, వదులుతూ క్యాచ్ యువర్ రైట్ నీ. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెక్ ఇలాగే ఉంచండి కిందే. నెక్ పెయిన్ లేని వాళ్ళు పైకి వచ్చి మీ చిన్ టచ్ టు ద నీ. స్టే దే. Now slowly stretch your hands back, leg release, stand now other leg. Inhale, exhale. 2. Continue. Neck pain on
ఉంచండి, పైకి తేకండి. మిగిలిన వాళ్ళందరూ పైకి నెక్ హెడ్ని తీసుకొచ్చి హగ్ చేసుకోండి. కంటిన్యూ 3, కంటిన్యూ 4, ఇన్హేల్, ఎక్సేల్ 5, 6, 7, 8, 9, 10. Slowly release. Now both hands, both legs, stretch your hands back. Perfect Pavan Muktasana. Inhale, exhale, catch your both knees. Same neck pain no leg lift చేయకండి. మిగిలిన వాళ్ళు neck lift చేసి up. మీ చిన్ని knees తగ్గించి stay there. Stay there. స్లోలీ సైడ్ రోల్ చేయండి. పొట్టలో ఉన్న గ్యాస్ అంతా బయటకు వస్తున్నట్టు ఫీల్ అవుతూ రోల్. చిన్నగా సైడ్ టు సైడ్ రోల్. Slowly release. Now complete relax Savasana. Your whole body relax Savasana. రిలాక్స్. శవాసనం అన్నిటికన్నా కష్టమైన ఆసనం అని చెప్పాను కదా. ముందుగా మీ లెఫ్ట్ పాదాన్ని రిలాక్స్ చేయండి. ఇన్వర్డ్ జర్నీ. లెఫ్ట్ పాదం రిలాక్స్ చేస్తూ మెల్లగా గాలి తీసుకొని ఆ పార్ట్కి మొత్తం ఆక్సిజన్ అందించి అక్కడ ఏమైనా రిపేర్ ఉంటే కూడా అది రిపేర్ చేసి క్లియర్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఒక్కొక్క పార్ట్ని క్లియర్ చేసుకుంటారండి. ఇన్వర్డ్ జర్నీ. నెక్స్ట్ లెఫ్ట్ యాంకిల్ స్ట్రెంథెన్ చేయండి, ఆక్సిజన్ అందించండి. లెఫ్ట్ కాఫ్ మజిల్, లెఫ్ట్ నీ, లెఫ్ట్ థై మజిల్స్, కంప్లీట్ లెఫ్ట్ లెగ్ పూర్తిగా రిలాక్స్ అయినట్టు. అలాగే నీ మధ్యలో ఉండే సైనోవిల్ ఫ్లూయిడ్ చాలా మందికి ఎండిపోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తుంటే అది ఫామ్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అలా మొత్తానికి లెఫ్ట్ కాళ్ళు మొత్తం స్ట్రెంథనింగ్ అయినట్టు ఫీల్ అవ్వండి. కంప్లీట్ రిలాక్స్ అయ్యి కంప్లీట్గా ఎనర్జెటిక్గా లెగ్ తయారైనట్టు ఫీల్ అవ్వండి. రిలాక్స్. స్లోలీ కమ్ అప్ లోయర్ అబ్డామినల్ రీజియన్. ఇక్కడ మనకి మూలాధార చక్ర అండ్ స్వాదిష్టాన చక్ర ఉంటాయి. ఈ రెండు చక్రాలకి రిలేటెడ్ ఉన్న గ్లాండ్స్. మూలాధార చక్రాలకి రిలేటెడ్గా మనకి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. మన స్ట్రెస్ అంతా బ్యాలెన్స్ చేసే గ్లాండ్స్. అవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. అలాగే స్వాదిష్టాన చక్ర రిలేటెడ్ టు ఆల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. కంప్లీట్ రిలాక్స్ యువర్ గ్లాండ్స్, లోయర్ అబ్డామినల్ రీజియన్. అక్కడ నుంచి మెల్లగా రైట్ థై మజిల్, రైట్ నీ కూడా ఇక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. నీ స్ట్రెంథనింగ్ అవుతున్నట్టు కంప్లీట్గా ఫీల్ అవ్వండి. రైట్ కాఫ్ మజిల్, రైట్ యాంకిల్, రైట్ ఫుట్, రైట్ పాదాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. నా కంప్లీట్ లోయర్ అబ్డామినల్, లోయర్ బాడీ అంతా కూడా రిలాక్స్ అయ్యింది. లోయర్ బాడీ కంప్లీట్ రిలాక్స్. నౌ కమ్ టు అబ్డామినల్ రీజియన్. మణిపూర చక్ర రిలేటెడ్ టు ఆల్ డైజెస్టివ్ గ్లాండ్స్. అన్ని డైజెస్టివ్ గ్లాండ్స్ బ్యాలెన్స్ అవుతున్నట్టు, అలాగే మనకి ఇక్కడ ఉండే స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇవన్నీ హెల్తీ అవుతున్నట్టు, అలాగే లివర్ వన్ ఆఫ్ ద బిగ్ ఆర్గన్. మన శరీరంలోనే పెద్ద ఆర్గన్ ఏంటంటే లివర్. 1 to 1.5 kg బరువు ఉంటుంది. లివర్ హెల్తీగా అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అలాగే ప్యాంక్రియాస్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్యాంక్రియాస్ బ్యాలెన్స్డ్గా ఉంటే మన బాడీలో ఇన్సులిన్ బ్యాలెన్స్డ్గా ఉంటే డయాబెటిక్ ప్రాబ్లం రాదు. సో ఒక చిన్న ఆకు షేప్లో ఉంటుంది ప్యాంక్రియాస్. రిలాక్స్ చేయండి.
అన్నీ కూడా రైట్ సైడే ఉంటాయి. మన అబ్డామినల్ రైట్ సైడ్. కంప్లీట్ రిలాక్స్ యువర్ లివర్, ప్యాంక్రియాస్ అన్ని రిలాక్స్ చేయండి. అలాగే అబ్డామినల్ లెఫ్ట్ పార్ట్ కూడా రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్ యువర్ అబ్డామినల్ రీజియన్. Now come up chest region, Anahita chakra related to thymus gland. మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే గ్లాండ్. ఇది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని కంప్లీట్గా రిలాక్స్ చేయండి. మెల్లగా గాలి తీసుకొని ఆక్సిజన్ అందించండి. ఈ థైమస్ గ్లాండ్కి ఎంత ఆక్సిజన్ అందితే అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ కమ్ అప్ నెక్ రీజియన్, విశుద్ధి చక్ర రిలేటెడ్ టు థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉండే థైరాయిడ్ గ్లాండ్, అలాగే చిన్న ఓవల్ షేప్లో ఉండే పారాథైరాయిడ్ గ్లాండ్కి ఆక్సిజన్ అంది బ్యాలెన్స్ అయినట్టు ఫీల్ అవ్వండి. నెక్స్ట్ బోత్ షోల్డర్స్, బోత్ హ్యాండ్స్, కంప్లీట్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కంప్లీట్ బాడీ రిలాక్స్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. నౌ కమ్ అప్ ఫేషియల్ మజిల్స్ అంతా రిలాక్స్ చేయండి. ఐబ్రో సెంటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆజ్ఞా చక్ర రిలేటెడ్ టు పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్. ఇప్పుడు దాకా చెప్పుకున్న గ్లాండ్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ మాస్టర్ గ్లాండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. పిట్యూటరీ గ్లాండ్, సో అది బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అక్కడి నుంచి పైకి వెళ్తే సహస్ర చక్ర రిలేటెడ్ టు పీనియల్ గ్లాండ్. దీన్నే మనం హైపోథాలమస్ అంటాం సైన్స్లో. యోగాలో మన జీవాత్మ లోపల మీ ఆత్మ చెప్పేదే మీరు చేస్తే మీరు కరెక్ట్గా చాలా మనం పర్ఫెక్ట్గా ఉంటాం. కానీ మనం పక్కన వాళ్ళని ఫాలో అవుతాం, మన మనసుని ఫాలో అవ్వం. సో ఫాలో అయ్యి మనం మనలాగా ఉండడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికే యోగా. యోగా మీన్స్ సెల్ఫ్ రియలైజేషన్. చాలా మీనింగ్స్ ఉంటాయి యోగాకి. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ బాడీ గురించి, మీ మైండ్ గురించి మనం తెలుసుకోవడమే యోగా. సో మన లోపల ఉన్న జీవాత్మ, కంప్లీట్ రిలాక్స్ యువర్ జీవాత్మ, కంప్లీట్ రిలాక్స్ యువర్ హోల్ బాడీ పార్ట్స్. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ చేయండి మీ శరీర భాగాన్ని పూర్తిగా రిలాక్స్. నా మెల్లగా మూవ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మెల్లగా కాళ్ళు చేతులు మూవ్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి మెల్లగా టర్న్ అయ్యి స్లోలీ సిట్ ఇన్ కంఫర్టబుల్ మెడిటేటివ్ పోజ్. మెల్లగా కంఫర్టబుల్గా కూర్చోండి మెడిటేటివ్ పోజ్లో. నౌ ప్రిపేర్ టు కపాలభాతి. ఇంకా మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపించే ప్రాసెస్ కపాలభాతి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, బోత్ హ్యాండ్స్ చిన్ముద్ర. చేతులు రెండింటిని మీ నీస్ మీద పెట్టేయండి. కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా పొట్ట లోపలికి లాగుతూ గాలిని బయటికి వదలండి. సో మీ ఫోకస్ అంతా ఎక్సలేషన్ మీద పెట్టండి. ఇన్హేల్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఓకేనా? ఫోకస్ ఒక 1 minute ఫోకస్ కపాలభాతి. కంటిన్యూ అందరూ చేయొచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం స్లోగా చేయండి, మిగిలిన వాళ్ళందరూ ఫోర్స్ఫుల్గా చేయండి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా స్లోగా మెల్లగా పొట్ట లోపలికి లాగుతూ స్లోగా గాలి బయటకు వదలండి. అలా కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ చేయొచ్చు ప్రాబ్లం ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఫోర్స్ఫుల్. కంటిన్యూ. Slowly release, relax. Now prepare to Anulom Vilom Pranayama. Alternate breathing లేదా దీన్నే నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటాం. ఇది అందరూ చేయొచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట. ఇది హై బీపీ ఉన్న వాళ్ళు నార్మల్గా అన్నీ చేయడానికి లేదు, బట్ ఇది చేయడానికి చేయొచ్చు, కంఫర్టబుల్గా చేయొచ్చు. అలాగే
ఎనీ హెల్త్ ఇష్యూస్ ఎవరైనా సరే ఇది చేయడానికి, అందుకని దీన్ని యోగాల ముందు ఇదే చెప్తాం. సో ఇది ఒకవేళ రాంగ్ చేసినా మనకి మంచి బెనిఫిట్సే ఇస్తుంది కాబట్టి ముందు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అందరికీ వచ్చు కాబట్టి పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. బొటన్ వేలు తర్వాత 2 వేలుని ఫోల్డ్ చేసుకోండి. ఇది నాసికా ముద్ర. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. లెఫ్ట్ మెల్లగా గాలి తీసుకోండి లోపలికి, రైట్ వదలండి, పూర్తిగా వదిలేయండి. మళ్ళీ రైట్లో తీసుకోండి, లెఫ్ట్లో వదలండి. ఇక్కడ తీసుకునేటప్పుడు 5 కౌంట్, వదిలేటప్పుడు 10 కౌంట్. 1:2 రేషియో వెరీ ఇంపార్టెంట్. అలాగే తీసుకునేటప్పుడు గాలి పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే లంగ్స్ని పూర్తిగా ఉపయోగిస్తూ యోగ శ్వాసని అప్లై చేస్తూనే మనం ప్రాణాయామ చేయాలి. స్లోలీ లెఫ్ట్ ఇన్హేల్, ఫిల్ యువర్ అబ్డామినల్, చెస్ట్, కాలర్ బోన్. దెన్ రివర్స్లో వదలండి. స్లోలీ కాలర్ బోన్, చెస్ట్, తర్వాత లాస్ట్ పొట్ట లోపలికి లాగి గాలి బయటకు వదలండి. స్లోగా తీసుకున్న దానికి డబుల్ టైం వదలాలి. కంటిన్యూ. మళ్ళీ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. మీకు యోగ శ్వాస అప్లై చేయడం కరెక్ట్గా రాకపోతే గాలి తీసుకున్నప్పుడు పొట్ట నిండాలి, వదిలినప్పుడు పొట్ట ఖాళీ అవ్వాలని గుర్తుపెట్టుకొని చేయండి. కంటిన్యూ. Slowly release. Now prepare to శీతలి ప్రాణాయామ. ఇది ప్రోటోకాల్లో ఉందో లేదో కానీ కంపల్సరీ మనం ఇప్పుడు ఇంకా సమ్మర్ నుంచి మనం పూర్తిగా బయటపడలేదు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవడం వల్ల నార్మల్గా మనకి సమ్మర్లో వడదెబ్బలు తగులుతూ ఉంటాయి, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన బాడీని. అలాగే టెంపరేచర్ బాగా ఎక్కువగా మన లోపల వేడి అనిపించినప్పుడు ఇది చెయ్యంగానే కూల్ అయిపోతుంది బాడీ. సో ఖచ్చితంగా సమ్మర్లో చేయవలసిన బెస్ట్ ప్రాణాయామ శీతలి ఆర్ శీత్కారి. 2 ఒకటే. నాలిక ఫోల్డ్ కాని వాళ్ళు పళ్ళ సందులో నుంచి తీసుకుంటే శీత్కారి అంటాం, మనం ఫోల్డింగ్లో నుంచి తీసుకుంటే మాత్రం శీతలి అంటాం. సో ఖచ్చితంగా అందరూ చేయొచ్చు. హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ ప్రాణాయామ అనమాట ఇది. సో ఇది చేసే ముందు మనం చేతుల్ని చిన్ ముద్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదా జల్ ముద్ర. బాడీ బాగా కూల్ అవ్వాలంటే వాటర్, లాస్ట్ వేలు వాటర్ బొటన్ వేలుతో లాక్ చేసుకోండి, జల్ ముద్ర. సో బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, జల్ ముద్ర వేసుకోండి. నాలుగు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్లో నుంచి గాలి లోపలికి తీసుకొని ముక్కులో నుంచి మాత్రమే బయటకు వదలాలి. నోట్లో గాలి తీసుకోవాలి, ముక్కులో వదలాలి, గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్లో చూడండి, చల్లగా లోపలికి గాలి వెళ్తుంది, ముక్కులో నుంచి మన లోపల ఉన్న వేడినంతా తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అలా ఫీల్ అవుతూ చేయండి. లోపల హీట్ అంతా బయటకు వెళ్ళి మనం చాలా హెల్దీగా అవుతున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. ఒక 5 to 6 టైమ్స్ చేద్దాం. ఫోకస్. క్లోజ్ యువర్ ఐస్. తీసుకోగానే స్లోగా ముక్కులో నుంచి వదలండి. ఎవరికైతే నాలుక ఫోల్డ్ కాలేదో వాళ్ళ పళ్ళ సందులో నుంచి ఇలా తీసుకోండి. ఏదైనా ఒకటే, కంటిన్యూ. స్లోలీ రిలీజ్, రిలాక్స్. నౌ ప్రిపేర్ టు భ్రామరీ ప్రాణాయామ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన లోపల ఉన్న స్ట్రెస్ అంతా బయటికి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇది నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువ రిలీజ్ చేసి చిన్న చిన్న క్రిములు అలాంటివి కూడా మన దగ్గరికి రాకుండా హెల్ప్ చేస్తుంది. సో
మనం గాలి నార్మల్గా తీసుకుంటాం, వదిలేటప్పుడు మాత్రం హమ్మింగ్ సౌండ్ అన్న సౌండ్తో మనం గాలి బయటకు వదులుతాం. మన చుట్టూ ఉండే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కూడా దూరంగా వెళ్ళిపోవడానికి హెల్ప్ చేసే బెస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ అనమాట భ్రామరి. ఓకేనా, భ్రామరి చేద్దాం. సో యోగా డే రోజు మోస్ట్లీ బయట చేస్తారు కాబట్టి హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. మామూలుగా అయితే మనం లోపల ఇంట్లో చేస్తున్నప్పుడు చేతులు చూపుడు వేలుతో చెవి పైన ఉన్న స్కిన్ జస్ట్ చెవి క్లోజ్ చేస్తే చాలు, అంటే వేరే వాళ్ళ సౌండ్ మనకి వినబడకుండా క్లోజ్ యువర్ ఇయర్స్. దెన్ చూపుడు వేలుతో మీ ఐస్ మీద పెట్టేయండి. మిడిల్ ఫింగర్ చూడండి, 2 మిడిల్ ఫింగర్స్ని లిప్ మీద పెట్టండి, ఇలా నోస్ కింద. ఓకే, లాస్ట్ ఫింగర్స్ని చిన్ మీద ఇలా. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. మెల్లగా గాలి తీసుకోండి. వదిలేటప్పుడు మాత్రం లాంగ్ బ్రీత్ అవుట్ వదలాలి. 5 కౌంట్ చేస్తూ గాలి తీసుకుంటే 10 or 15 కౌంట్ చేస్తూ వదలాలి. వదిలేటప్పుడు హమ్మింగ్ సౌండ్ చేయాలి అని, హనీ బీ సౌండ్ చేసినట్టు, బీ సౌండ్ చేసినట్టు సౌండ్ చేస్తూ గాలి బయటకు వదలాలి. కంటిన్యూ. మీ లోపల ఉన్న స్ట్రెస్, బాధ, దిగులు అన్నీ బయటికి వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. కంటిన్యూ. స్లోలీ రిలీజ్, రిలాక్స్. నా కంప్లీట్ రిలాక్స్. లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయాయి, మన స్ట్రెస్ బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ప్రశాంతంగా మనకి నచ్చిన మన ఫేవరెట్ గాడ్తో ఒక 2 minutes ఉందాం. ఫోకస్ ఐబ్రో సెంటర్, బోత్ హ్యాండ్స్ చిన్ ముద్ర, మీ నీస్ మీద రిలాక్స్డ్గా ఉంచేయండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, కంప్లీట్ రిలాక్స్. ఫోకస్ ఐబ్రో సెంటర్, విజువలైజ్ సన్ రైజ్, యూనివర్సల్ గాడ్ సన్ రైజ్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ సన్ రైజ్ మధ్యలో నుంచి మీ ఫేవరెట్ గాడ్ని ఫిక్స్ చేసుకొని చూస్తూ ఉండండి. ఫేవరెట్ గాడ్ లేదనుకున్న వాళ్ళు మీ మనస్సాక్షిని, ఏదీ లేదనుకున్న వాళ్ళు కంప్లీట్గా బ్యాక్ కౌంట్ చేసుకోండి. ఒక 200 నుంచి వెనక్కి 1 వరకు రండి. సో ఎలా అయినా సరే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకటే ఆలోచనలో డీప్గా వెళ్ళడమే మెడిటేషన్. సో ఒక చెరువు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే ముందు చెత్త, చెదారం, ఆకులు అన్నీ కనబడతాయి. చూస్తూ ఉండగా నీళ్లు తేటగా అయ్యి కింద ఏముందో, అడుగు ఏముందో కనబడుతుంది. మన మనసు కూడా అంతే, రకరకాల ఆలోచనలతో గందరగోళంగా ఉంటుంది. మనం కొద్దిసేపు దానికి టైం ఇస్తే మన లోపల మనమేంటో మనకు తెలియడానికి ఉపయోగపడే మెడిటేషన్ అనమాట. సో మన గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ టెక్నిక్. క్లోజ్ యువర్ ఐస్, ఫిక్స్ యువర్ ఫేవరెట్ గాడ్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఫేవరెట్ గాడ్, నో అదర్ థాట్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, బట్ మళ్ళీ మీ ఫోకస్ని మీ ఫేవరెట్ గాడ్ మీదకి తీసుకురండి. నో అదర్ థాట్స్. క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్.
Slowly come to Pranamasana. Take deep breath in, chanting Om Shanti. Om Om Shanti 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 Hari Om Tat Sat Om Namaha. Keep your hands back, go down. Slowly come up. Rub your palms. Gently massage your eyes, face, total body parts. Open your eyes with happy smile. అందరిని చూసి హ్యాపీ స్మైల్ చేయండి. సో ఈరోజు చాలా కూల్గా ఉంది కదా యోగా ప్రోటోకాల్. సో ఎందుకు ఇలా పెట్టారు? ఇలా కూల్గా ఉన్నా సరే ఇదే ఆసనాలు మనం రోజు చేసినా చాలా హెల్తీగా అవుతాం. అందుకనే వీటిని చాలా బెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీటిని పెట్టారు. సో మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, బాగా గెంతేసి డ్యాన్స్ వేసేసి ఏరోబిక్స్ చేసేసి పరిగెట్టేస్తే లోపల చెమటంతా బయటకు వచ్చేసి మన వెయిట్ అంతా తగ్గిపోయినట్టు. అది జస్ట్ మన భ్రమే. సో తగ్గినా సరే మరుసటి రోజుకి మళ్ళీ పెరిగిపోతాం. సో ఒక రోజుకి చెమట పట్టిపోయి తగ్గిపోయినాం అనుకుంటూ ఉంటాం, లేదా 1 మంత్ చేస్తాం, 2 మంత్స్ చేస్తాం. అంటే రెగ్యులర్గా మనం చేయగలుగుతామా? ఈరోజు చేసింది అయితే మనం రెగ్యులర్గా రోజు 1 అవర్ హ్యాపీగా చేయగలుగుతాం కదా. సో మనం జిమ్కి వెళ్ళినా ఏదైనా ఎక్కువ కష్టపడి చేసినా 1 నెల చేస్తాం, 2 నెలలు చేస్తాం, అంతకన్నా చేయలేం. బట్ యోగా అనేది మనం లైఫ్ లాంగ్ మనం చేసుకోవచ్చు. ముసలోళ్ళు అయిపోయినా కూడా మనం హాయిగా చైర్ మీద కూర్చొని చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన కాళ్ళు సహకరిస్తూనే ఉంటాయి కింద కూర్చోడానికి కూడా. మనం సో హ్యాపీగా రెగ్యులర్గా మనం లైఫ్ లాంగ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఉంచుకోవడమే. మనం యోగా చేసి ఏదో సాధించాల్సిన అవసరం లేదు. మన పనులు మనం చేసుకుంటూ డే అంతా యాక్టివ్గా ఉండడానికి. సో యోగా అనేది ఎలా చేయాలంటే మనం స్నానం ఎలా చేస్తామో అలా చేసుకుంటే మనం చాలా హెల్తీగా రోజంతా హ్యాపీగా హాయిగా ఉంటాం అంతే. సో అందుకనే మనకి యోగా ఇంపార్టెన్స్ మనం ఇప్పుడు చేసాం కదా. సో మనకి ఎక్కువ బెనిఫిట్స్ లేనట్టు కనిపిస్తాయి, కానీ మనం రెగ్యులర్గా చేయడం వల్ల మనకి బాడీకి షేప్ వస్తుంది. మన ఇంటర్నల్ గ్లాండ్ సిస్టమ్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. మీరు టెస్ట్ చేసుకోండి, 3 నెలలు చేయండి సేమ్ క్లాస్ని. నేను ఈరోజు రికార్డ్ చేస్తాను, మీకు ప్రోటోకాల్ పెడతాను. 3 మంత్స్ చేయండి, మీ కొలెస్ట్రాల్లో డిఫరెన్స్ వస్తుంది, మీ ఆక్సిజన్ లెవెల్స్లో డిఫరెన్స్ వస్తుంది, అన్నిట్లో చేంజ్ వస్తుంది. సో మీరే టెస్ట్ చేసుకోండి, మీ మీద మీరే రీసెర్చ్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్ చేసి ముందు మీ టెస్ట్లన్నీ తీసుకోండి. కొలెస్ట్రాల్ ఎలా ఉంది, మీ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అన్నీ టెస్ట్ చేసుకొని 3 మంత్స్ చేసి మళ్ళీ మీరు టెస్ట్ చేసుకుంటే మన రిజల్ట్ మన మీద మనమే రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సింపుల్ టెక్నిక్ యోగా. సో అప్లై చేసి చూడండి. అలాగే రోజు క్లాస్కి వచ్చేయండి. మీరు ఎలాగో అప్లై చేయరు కాబట్టి క్లాస్కి వస్తే మనం రోజు యోగా చేయొచ్చు. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. రేపు క్లాస్ ఉండదు, డైరెక్ట్ క్లాస్ ఉంది రేపు, లైవ్ క్లాసు. సో ఈ వైజాగ్లో ఉండే వాళ్ళందరూ కంపల్సరీ వచ్చేయండి. మిగిలిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రోటోకాల్ రేపు చేయండి, లేదా వేరే క్లాస్ కూడా పెడతాను. ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయండి మీరు. ఓకేనా? బాయ్ అందరికీ, బాయ్.